గాయ్స్ వెల్కమ్ టు ఏఆర్ మోటార్స్. ఈరోజు చూసుకున్నట్టయితే మనం మోటార్ మోటార్స్లో ఉన్నాం. వీళ్ళ దగ్గర దాదాపు 250 బండ్లు ఉన్నాయని. మీకు మైలేజ్ ఇచ్చే బండి కావాలన్నా, మీకు స్కూటీ రిలేటెడ్లో కావాలన్నా, మీకు స్పోర్ట్స్ వేరియట్లో కావాలన్నా, స్టూడెంట్స్ కోసం కావాలన్నా, జాబ్ చేసే వాళ్ళ కోసం కావాలన్నా వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఆర్టీ వర్క్స్ చేస్తారు, ఫైనాన్స్ కల్పిస్తారు, 0 డౌన్ పేమెంట్తో కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ సివిల్ స్కోర్ కనుక 730 పైన ఉంటే, మీ ఏజ్ 22 అయితే సో వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద బండ్లు 350 సీసీలు కూడా ఉన్నాయి, డ్యూక్లు ఉన్నాయి, కేటీఎంలు ఉన్నాయి, డామినార్లు ఉన్నాయి, అలాగే ఎంటీ బండ్లు ఉన్నాయి. సో ఒకసారి ఇన్ డీటెయిల్గా వెహికల్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ పల్సర్ బండ్ల నుంచి స్టార్ట్ చేద్దామండి. సో పల్సర్ అయితే చాలామంది అడిగారు 150. సో బజాజ్ పల్సర్ 125 సీసీ 23 మోడల్ 11 నెలల రిజిస్ట్రేషన్ అండి. సో ఇది అంటే 24 కిందకి వస్తుంది. సో 99,000 చెప్తున్నారు. మన రీల్ చూసిన వాళ్ళకి 5,000 దాకా తగ్గుతుందండి. సో ఈ ప్రైస్ ట్యాగ్ మీద ఎంత ఉందో దాంట్లో 5,000 తగ్గుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బజాజ్ పల్సర్ 150 23 మోడల్ 1,18,000 చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బజాజ్ పల్సర్ 22 మోడల్ 95,000 చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బజాజ్ పల్సర్ 150 22 మోడల్ 95,000 చెప్తున్నారు. బట్ 5,000 తగ్గుతుంది. ఏ వెహికల్ అయినా టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. ఏ వెహికల్ అయినా మీ మెకానిక్ చూపించుకోండి. ఏ వెహికల్ అయినా మీకు నచ్చినాకనే ముందే ఫోన్పే అయితే ఎక్కడ చేయదు. ఈ కన్సల్టెన్సీ కాదు, ఏ కన్సల్టెన్సీ అయినా ముందే ఫోన్పే చేయడం అవసరం లేదు. బండి చూసి మీరు నచ్చిన తర్వాతనే, ఫోటోలు చూడడం వేరు, బండి చూడడం వేరు. బండి లైవ్లో వచ్చి చూసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి. మీకు ఏ బండి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బజాజ్ పల్సర్ 150 23 మోడల్ 9,000 తిరిగింది. ఇది 1,15,000 చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టు ఇక్కడ యాడి ఉంది 23 మోడల్. ప్రైస్ వచ్చేసి ఎంతన్నా ఈ ప్రైస్, ఇది 23 మోడల్ అండి. ప్రైస్ వచ్చి 169 చెప్తున్నారు. 8,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇంకా తగ్గుతుంది, ఇది ఫిక్స్ కాదు. ఇక్కడ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్లో వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంది. వీళ్ళ దగ్గర 7-8 వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ మెంటర్ అండి 23 మోడల్. ఇది 10th మంత్ రిజిస్ట్రేషన్ అండి. అంటే ఆల్మోస్ట్ 24 కిందకి వస్తుంది. 195 చెప్తున్నారు. చూడడానికి అయితే కండిషన్ బాగుంది. సో ఇదైతే 195 చెప్తున్నారు. ఇంకా తగ్గుతుంది, 10,000 దాకా కూడా తగ్గుతుంది దీని మీద. ఇక్కడ చూసుకున్నట్లయితే జావాలో ఉంది, జావా 42లో ఉంది. ఇది 24 మంత్, ఇది 24 ఇయర్ అండి. ఫస్ట్ మంత్ జనవరిలో తీసుకుంది. అంటే 11 నెలలు అయింది బండి తీసుకొని. 3,900 కిలోమీటర్ మాత్రం తిరిగింది. 1,79,000 చెప్తున్నారు. సో ఇక్కడ ఫ్యాన్సీ నెంబర్ కూడా చూసుకోవచ్చు. 143 ఉంది. ఫ్యాన్సీ నెంబర్ మీద కొంతమందికి ఇష్టం ఉంటుంది. వాళ్ళ కోసం, వాళ్ళ కోసం వీళ్ళు కొత్తది కూడా డిఫరెంట్ తీసుకొచ్చారు. నేను చెప్పాను కదా, వీళ్ళ దగ్గర 400 సీసీ ఉన్నది, 350 సీసీ ఉన్నది, 600 సీసీ కూడా ఉంది. 23 మోడల్ 11,000 తిరిగింది. 2,19,000 చెప్తున్నారు. బజాజ్ డామినార్ 250 సీసీ 400 సీసీ 250 సీసీ 22 మోడల్ 14,000 కిలోమీటర్ తిరిగింది. 1,69,000 చెప్తున్నారు. అలాగే ఎన్ఎస్లో వైట్ కలర్లో ఉన్నాయి, NS 160 ఉన్నాయి, NS 200 ఉన్నాయి, N 160 ఉన్నాయి. NSలో ఎలాంటి మోడల్ కావాలన్నా, ఎలాంటి కలర్ కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. బజాజ్ NS 200 2023 మోడల్ అండి. 13,000 కిలోమీటర్ తిరిగింది. 1,45,000 చెప్తున్నారు. బజాజ్ NS 200 24 మోడల్ అని, అంటే రీసెంట్ మోడల్. ఒక 8-9 నెలలు అయింది బండి, కానీ కండిషన్లో అయితే బాగుంది. స్క్రాచ్ లెస్ ఉంది. సో 1,59,000 చెప్తున్నారు. ఇల్లు కూడా పైన 9,000 కూడా తగ్గుతుంది. 1,50,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ బజాజ్ NS 200 అండి 24 మోడల్ 7,000 కిలోమీటర్ తిరిగింది. 1,55,000 చెప్తున్నారు. సో ఇంకా మీకు ఎలాంటి బండ్లు కావాలో కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేస్తాను. గ్రే కలర్లో కావాలంటే 21 మోడల్ 2022 రిజిస్ట్రేషన్. ఇది 19,000 కిలోమీటర్ తిరిగింది. 1,39,000 చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే బజాజ్ NS N 160 అండి 24 మోడల్, అంటే రీసెంట్ అండి, 7-8 నెలల బండి. సో 11,000 కిలోమీటర్ తిరిగింది. 1,25,000 చెప్తున్నారు. ఇంకా తగ్గుతుంది. N 160 రెడ్ కలర్లో కావాలంటే రెడ్ కలర్లో కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇది వచ్చేసి 23 మోడల్ 1,15,000 చెప్తున్నారు. ఇంకా అలాగే బజాజ్ ఉంది, బజాజ్ NS 160 ఉంది 23 మోడల్ 12,000 కిలోమీటర్ తిరిగింది. ఇది ప్రైస్ వచ్చేసి 1,20,000 చెప్తున్నారు. బట్ ఇంకా తగ్గుతుంది. యమహా RX100 సోల్ అవుట్ అని చెప్తున్నారు. బట్ జస్ట్ మిస్ అయినామండి. సో ఇది కావాలంటే ఇది వీళ్ళ దగ్గర అప్పుడప్పుడు రేర్గా వస్తాయి, రెగ్యులర్గా రావు. ఇది దొరకట్లేవు మార్కెట్లో. TVS అపాచీ 160 23 మోడల్ 1,25,000 చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే TVS అపాచీ 160 ఇది 6వ నెల రిజిస్ట్రేషన్ 2021 మోడల్ అండి. 90,000 చెప్తున్నారు. దీనికి కూడా 10,000 డిస్కౌంట్ వస్తుందండి. అంటే 80,000కి వస్తుంది. ఈ ప్రైస్ ట్యాగ్ మీద 90 ఉంది. ఈ ప్రైస్ ట్యాగ్ ఆ వీడియో చూపించండి, 80 వరకు వచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. 95,000 చెప్తున్నారు. ఇది 22 మోడల్. సో ఇది 19,000 కిలోమీటర్ తిరిగింది. 95 ఉంది. బట్ దీనికి కూడా 10,000 డిస్కౌంట్ వస్తుంది. సో ఈ రీల్ చూపించండి. ఇక్కడ 95 ఉంది కదా, 85కి ఇస్తా అన్నారని అడగండి, ఇస్తారంట. KTMలో కావాలంటే వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉందండి, చూసుకోవచ్చు. 7-8 ఉన్నాయి. BS4 ఉంది, BS6 ఉంది. KTM NS డ్యూక్ 200 అండి, BS4 వెహికల్ 19 మోడల్ 20,000 కిలోమీటర్ తిరిగింది. 1,45,000 చెప్తున్నారు. సో 1,45,000లో 10,000 వరకు కూడా తగ్గుతుంది. 5 నుంచి 10,000 వరకు తగ్గుతుంది. సో 1,35,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది మన రీల్ చూపించిన వాళ్ళకి. అలాగే BS6లో కావాలంటే డ్యూక్ 200 23 మోడల్ 17,000 కిలోమీటర్స్ డ్రివెన్ 185 చెప్తున్నారు. ఇంకా 10,000 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. సో KTMలో అలాగే డ్యూక్ 200
23 మోడల్ 6000 కిలోమీటర్స్ డ్రివెన్ 195 చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే KTM డ్యూక్ 200 22 మోడల్ 185 చెప్తున్నారు, 165 చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు డ్యూక్ 200 23 మోడల్ 10,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. వీళ్ళ దగ్గర 1,95,000 ఉంది, ఇంకా తగ్గుతుంది, ఇంకా 10,000 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే KTM డ్యూక్ 200 23 మోడల్ 185 చెప్తున్నారు, ఇంకా తగ్గుతుంది. సో వీళ్ళ దగ్గర చూసుకుంటే ఇంకా యాక్టివా రిలేటెడ్లో కూడా ఉన్నాయి. సో యమహా యాక్టివా 6G 23 మోడల్ 16,000 కిలోమీటర్ తిరిగింది, 79,000 చెప్తున్నారు. గ్రే కలర్ చూడడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ హోండా డియోలో కావాలని కూడా ఉన్నాయి ఇక్కడ డియో 23 మోడల్ 65 చెప్తున్నారు, ఇంకా తగ్గుతుంది, ఒక 5,000 వరకు తగ్గుతుంది. సో చిన్న బండ్లకి అయితే 10,000 డిస్కౌంట్ అడగొద్దండి. మన రీల్ చూపిస్తే చిన్న బండ్లకి 5,000 వరకు వస్తుంది. మీరు 1,00,000 పైన వెహికల్ తీసుకుంటే 10,000 వరకు వస్తుంది. సో సుజుకి యాక్సెస్ 125 22 మోడల్ 75 చెప్తున్నారు. సో ఇంకా వెహికల్స్ ఉన్నాయి. డ్యూక్ 390 అండి. సో ఇదైతే జస్ట్ 1,000 తిరిగింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ సేల్కి లేదు, 1 మంత్లో వస్తుంది. సో జనవరిలో సేల్కి వస్తుంది. సో ఇంకా కావాలంటే కూడా చెప్పుకోవచ్చు. FZలో వీళ్ళ దగ్గర యమహా FZలో 22 మోడల్ 24,000 కిలోమీటర్స్ డ్రివెన్ 98,000 చెప్తున్నారు, ఇంకా తగ్గుతుంది. ఇంకా 98,000లో ఇక్కడ చూసుకున్నట్టయితే యమహా FZ 22 మోడల్ 7 నెలల రిజిస్ట్రేషన్ 98,000 చెప్తున్నారు, బట్ ఇంకా తగ్గుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు FZ బ్లాక్ కలర్లో ఉంది, అలాగే రెడ్ కలర్లో ఉంది, గ్రే కలర్లో ఉంది. వీళ్ళ దగ్గర యమహా బ్లాక్ కలర్ 11th మంత్ రిజిస్ట్రేషన్, అంటే ఆల్మోస్ట్ 23 మోడల్ అండి, 98,000 చెప్తున్నారు, ఇంకా తగ్గుతుంది. 5-6,000 ఈజీగా తగ్గుతుంది మన బండి. సో ఎంటీ బండి కావాలని చాలామంది కామెంట్ చేస్తారు. సో ఎంటీ బండి ఆఫర్ ప్రైస్లో 22 మోడల్ 41,45, మీరు విన్నది కరెక్టే, 23 మోడల్. సో ఎంటీ బండి కావాలని చాలామంది కామెంట్ చేశారు. ఆఫర్ ప్రైస్ 23 మోడల్ జస్ట్ 1,45. నేను చెప్తున్నాను కదా 1,45లో వీళ్ళు ఇస్తా అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి చూసి నచ్చితే తీసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, పేపర్లు చేపిస్తారు. ఒక 40,000 45,000 డౌన్ పేమెంట్ కడితే వెహికల్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఇంకొక ఎంటీ బండి ఉంది, యమహా MT-15 23 మోడల్ 15,000 తిరిగింది, 1,75 చెప్తున్నారు. సో ఇంకా 220